పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన, అద్భుతాల అంతోని వారి ప్రార్థనతో మోకరించి దివ్యేశ ప్రసాద నాథుని 1957వ రోజు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కూడా అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే with the intercession of miraculous Saint St. Anthony to intercede for us as these children have come forward to the Lord asking for special intentions. Thanksgiving from Tumma Maria Rani to support the channel ను ప్రభు దీవించి ఆశీర్వదించాలని దేవుడు చేసిన సకల మేలులకు గాను ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. ఫర్ గుడ్ హెల్త్ అండ్ థ్యాంక్స్ గివింగ్ by Golamari Viana, Golamari Evans, Golamari Livia, Allam Krishita. అలాగే చేదర్ల సౌజన్య దీప్తికి ప్రెగ్నెన్సీ 9 months ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా మంచి ఆరోగ్యం ఉండాలని ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొనగా మరియు గత 2 నెలలు ఆరోగ్యమైన డెలివరీ కోసం ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అస్ ఎ రిజల్ట్ జూలై 17న దేవుని ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యమైన బేబీ బాయ్ని దేవుడు అనుగ్రహించారని పలుకుతున్నారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నందుకు మరియు జాబ్లో మెటర్నిటీ లీవ్ శాలరీతో ఇచ్చినందుకు తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం ఉంటున్నట్లుగా ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్నవారు యేసు తిరుహృదయమునకు పేరిట సమర్పిస్తూ ఉన్నారు. శాలరీతో పాటు మంచి డెలివరీ దేవుడు దయచేసి బేబీని ఆరోగ్యముగా తల్లితో పాటు ఇచ్చినందుకు, అలాగే ఎంతమంది ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ దేర్, చిల్డ్రన్ ఆర్ దేర్, వి ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ దట్ గాడ్ మే బ్లెస్ యూ. ఆశా జ్యోతికి మంచి జాబ్ దయచేయాలని మరియు అర్చన వివాహ సంబంధం రావాలని, అమల్ జాబ్ సెటిల్మెంట్ అవ్వాలని, మణి వరకుమారికి మంచి ఆరోగ్యం దయచేయాలని మరియు కుటుంబంలో శాంతి సమాధానం కోసం ఈరోజు ఈ యొక్క కరుణ జపమాలలో అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ప్రదీప్ బ్రోకన్ మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం సుప్రియ ఫ్యామిలీ ఇష్యూస్ టు బి రిసాల్వ్ సమర్పించేవారు ఏ ప్రియదర్శిని. ఇక ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుడి కాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గాలని, స్వస్థత జరగాలని, నరాళ్ల బలహీనత నుండి స్వస్థత మరియు వెనికిడి లోపం పోవాలని, కుటుంబంలోని ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఆరోగ్యం కలగాలని ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రాంని సమర్పిస్తూ ఉన్నారు. జి సునీత గారి
భుజం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆమె త్వరగా కోలుకొనేలా మంచి ఆరోగ్యం, బలం ప్రసారించి సంపూర్ణంగా స్వస్థత పొందేలా దీవించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా కరుణామయిని ప్రార్థనలో ప్రార్థించి అడుగుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, నీ ఒక్క మాట పలికితే చాలు, నా సేవకుడు స్వస్థతను పొందును అని శతాధిపతి పలికిన మాట ఈ పాటకు ఆధారం. Luke chapter 7 verse 7, the centurion's word, what he spoke to Jesus is a beautiful testimony for all of us. Speak one word, Lord, and my servant at home will be healed. ఇంటిలో ఉన్న వ్యక్తిని ఒక్క మాటతో దేవుడు తాకాడంటే దైవ సన్నిధిలోనే మనం గడుపుతున్నాం. నిన్నటి రోజు బలిపీఠం చుట్టూ మనం తిరిగి వాక్యంలో మనం విన్నాం. ఈరోజు కూడా దైవ సన్నిధిలో ఒక్కొక్క మాట పాటగా పాడుతున్నప్పుడు మీ ఇంటిలో అద్భుతాలు, అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయి. As we listen to the word of God and we sing the word of God, through this word of God, through the miraculous intercession of Saint Anthony, may the Lord perform mighty wonders for you. Amen. 2 కొరింథీ 6:4, బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యములన్నిటిలో దేవుని సేవకులము అని ప్రదర్శింతుము. ఎలా మనం సేవకులమని ప్రదర్శిస్తామంటే కష్టములు, ఇబ్బందులలో కూడా ఓపికతో సహించడం ద్వారా. When we are going through struggle and persecution, how patient we are, that's a sign that we are real servants of God. 2 Corinthians 6:4.
ప్రభు క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎట్టి పరిస్థితియేను ఎదుర్కొను బలము మీకు ఫిలిప్పీ 4:13 ద్వారా కలుగునుగాక. Philippians 4:13, through which we pray, Lord, by the one who strengthens us, may we face every trial that comes our way. Amen. And become a testimony. Amen. On turning point దీని ద్వారా జరుగునుగాక. భక్తితో చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడుదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైరను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోబు జీవితంలో అనేక సమస్యలు, అది తుఫానులాగా వాడి జీవితాన్ని ఎన్నోసార్లు బాధ పెట్టింది.
కానీ దేవుని మీదనే ఆధారపడి చివరికి కోల్పోయినదాన్ని రెండంతలుగా పొందుకున్నాడు. మనకు కూడా టర్నింగ్ పాయింట్ ఇచ్చేయమని దాని ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. Job went through different kinds of situation. It was like a storm against him, but he went on holding on to God, and finally he got what he wanted. Not once, double portion of blessings. యోబు 37:1 ఆ తుఫాను మాట రాగానే నా గుండె వేగముగా కొట్టుకొని గడగడలాడుచున్నది అని చెప్తున్నాడు. Job 37:1 When I heard of that storm, my heart was beating fast. ఈరోజు సమస్యల వలన మీ గుండె గడగడ వణుకుతూ కొట్టుకుంటున్న పరిస్థితి ఏంటిదో, దాని మధ్యలో యోబుకు చేసిన దేవుడు మీ ఇంటిలో అద్భుతాలు చేయబోతున్నాడు. వాట్ ఈస్ మేకింగ్ యువర్ హార్ట్ బీట్ ఫాస్ట్? సేమ్ థింగ్ దట్ హ్యాపన్ టు జాబ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ. మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయమని పాడదాం. స్తోత్రం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనరారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. యోబు పరలోకం నుండి నేను గెలిచాను నీకోసం ప్రార్థిస్తున్నాను చెప్పే గుర్తు ఇది. భక్తితో ప్రభుని చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే యోబు జీవితంలో యోబు 1:14-22 నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని, నేను దిగంబరునిగానే ఇచ్చట నుండి వెడలిపోయేదను. ప్రభు దయచేసినవన్నీ తీసుకొనేను. దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. Job chapter 1:14-22. Job thanked the Lord, saying,
I came to this world naked. I will return back to God naked. And whatever God has given, He has taken away. Thanks be to God, he said. ఆస్తులు తన జీవితంలో కోల్పోయే స్థితి, ఆప్తులే వెడనాడిన స్థితి, ఆరోగ్యం క్షీణించిన స్థితి కావచ్చు. మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే, యోబు మీ జీవితంలో చెప్తున్నాడు, నేను గెలిచాను, మీరు గెలుస్తారు, పరలోకము నుండి మాలాంటి మీ ముందు వెళ్ళిన వ్యక్తులు గెలిపిస్తాము అని చెప్పే పాట ఇది. భక్తితో పాడుదాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎంతోమంది మనకు ముందుగా వెళ్ళినటువంటి సాక్షులు మేఘం వలె ఆగబరిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన 12:1 మనం నెక్స్ట్ సాక్ష్యం మనదే అని చెప్పి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రభు సన్నిధిలో దేవుని యొక్క సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. సమర్పణ ప్రార్థన. As we consecrate ourselves every day to this wonderful Savior, Divine Mercy Savior, to His race, let's pray for special protection. అందరు కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
నమ్ముచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును ఇరయరస రెట్రీట్ సెంటర్ ని అరస రిట్రీట్ సెంటర్ ని డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను వారి కుటుంబాలను మా ప్రయాణములలోను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఇప్పుడు మీరు వినబోయే సాక్ష్యం అది కూడా మనము ప్రతిరోజు ప్రార్థిస్తున్నటువంటి కారుణ్య జపమాల ఎక్కడ ఏ టైంలో దర్శనం ఇచ్చి అని దేవుడు సిస్టర్ ఫాస్టినాకి ఇచ్చాడో ఆ ప్లేస్కి వెళ్ళి నేను ఈ సాక్ష్యం చెప్తాను అని తుమ్మా ప్రమీల అనే సహోదరి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు. ఇది జూలై 19 అనుకుంటాను, ఇప్పుడు చెప్తారు వాళ్ళు. ఆ రోజు నేను ఒక వ్యక్తి గురించి ఇలా చెప్పానంట. అంటే ఒక వ్యక్తికి వీసా వచ్చి మీరు గంతులేస్తున్నారు, జంపింగ్ చేస్తున్నారు అని చెప్పానంట. ఆమెకి తర్వాత 21 ఆ విధముగా తర్వాత 23 ఆమెకి వీసా వచ్చి తర్వాత ఆమె వెళ్ళి ఈ యొక్క సాక్ష్యాన్ని ఎక్కడైతే సిస్టర్ ఫాస్టినాకు యేసుప్రభు కనిపించి దర్శనమిచ్చి, అనగా పోలండ్ దేశంలో క్రాకో అనే ప్రదేశంలో తన కూతురు కూడా పోలండ్లో ఉంది కావున ప్రసవం కోసం ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తన బిడ్డ కోసం వెళ్ళటానికి వీసా రాలేనటువంటి పరిస్థితిలో అద్భుత రీతిగా వీసా ఎట్లా వచ్చింది అవన్నీ తన జీవితంలో ఇప్పుడు పంచుకోబోతున్నది. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమనీ. See how the Lord is confirming with signs and wonders the prophecies. I seem to have said in July 19th. So she seemed to have offered in the July 19th. During the adoration, I seem to have mentioned, she seemed to have offered for the visa because she is not able to get this visa. And on 21st, I seem to have prophesied during 3 o'clock program. So adoration is on July 19th and 21st 3 o'clock program I seem to have prophesied. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, జూలై 19 ఆరాధనలో ఆమె అర్పిస్తుంది. 2 రోజుల్లో నేను మరి వీసా గురించి నేను ఆ విషయంలో 3 గంటల ప్రార్థన చెప్తున్నాను. ఆ తర్వాత 2 రోజుల్లో ఆమెకి వీసా ఏ విధంగా వచ్చింది 23వ తారీఖున. సో జూలై 19, జూలై 21, జూలై 23, జూలై 19, జూలై 21, జూలై 23 ఫస్ట్ ఆరాధనలో ఆమె అర్పిస్తుంది. 21వ తారీఖున ప్రవచనం, 23వ తారీఖున అది ఎట్లా జరుగుతుంది అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 2-3 రోజుల్లోనే దేవుడు ఆ విధంగా అద్భుత రీతిగా ఈ విధంగా జరిగింది. ఆమె ఫోన్ చేసి ఇలా చెప్తుందంట, నేను ఇక్కడ చెప్పను ఇండియాలో, నేను వెళ్ళి పోలండ్లో క్రాకో ఆ ప్రదేశంకి వెళ్ళి సిస్టర్ గారికి ఎక్కడ తన దర్శనం ఇచ్చారో ఆ కాన్వెంట్కి వెళ్ళి అని చెప్పి ఆ ఫోటో కూడా ఉంది. ఆ విధంగా ఆమె పంపించినటువంటి సాక్ష్యాన్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు. See how the Lord prophesied and she offered, prophesied, and that happened with the photo. That's a beautifully today it will be explained to you. And from the same place where God showed her, to Saint Faustina, she went there to that same convent where Sister Faustina had the vision, and she came to share this testimony. She went there and testified it. ఇండియాలో కాదు, అక్కడికి వెళ్ళి చెప్పింది.
ఇప్పుడు మీరు కూడా అలా సాక్ష్యం చెప్పే దినములు రాబోతున్నాయి. ఆమేన్. ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని భక్తితో మనం చూస్తాం, విందాం, ఆలకిస్తాం. నెక్స్ట్ మీదే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ తుమ్మ ప్రమీల, హైదరాబాద్ మేడిపల్లి మదర్ ఆఫ్ కంపాషన్ ప్యారిష్ నుండి. నా పెద్ద కూతురి ఫ్యామిలీ పోలాండ్లోని క్రాకో నగరంలో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆమె కుటుంబానికి తోడ్పడుటకు వీసా కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. మై ఎల్డర్ డాటర్ who lives in Krakow, Poland is pregnant. I tried for my Schengen visa to assist her, but I got my visa refusal. On 19th July 7 PM అడరేషన్ను వీసా కోసం నేను సమర్పించాను. 21st July 3 గంటల ప్రార్థనలో శ్రీల్ ఫాదర్ గారు ఐ కుడ్ సీ ఒక వ్యక్తి వీసా వచ్చినందుకు జంపింగ్ విత్ జాయ్ అన్నారు. ఐ క్లెయిమ్డ్ ఇట్ అండ్ బిలీవ్డ్ ఇట్ ఫర్ మీ. నాకు వీసా వచ్చి క్రాకో వెళ్ళిన తర్వాత క్రాకోలో ఎక్కడైతే అద్భుతమైన దివ్య కారుణ్య పిక్చర్ ఉందో మరియు సెయింట్ సిస్టర్ ఫౌస్టీనా దర్శనాలను చూసి గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించినారో, ప్రార్థనా జీవితమును గడిపిన సిస్టర్స్ కాన్వెంటు, ఆమె సమాధి, రిలిక్స్ ఉన్న చాపెల్ నుండి సాక్ష్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఫాదర్ గారు ప్రవచించిన విధంగా 23rd July నాకు వీసా వచ్చింది. ప్రస్తుతం పోలాండ్ కంట్రీలోని క్రాకో డివైన్ మర్సీ చాపెల్ నుండి నా టెస్టిమనీ మీతో పంచుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా? అందుకే మార్కు స్వార్త 16లో దైవజనులు ప్రవచించేది నిజం అని దేవుడు యథార్థమని నిరూపిస్తూ ఉన్నాడు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుచితమైతే రేపు కూడా ఇంకొక సాక్ష్యం మీరు అలాగే వినబోతున్నారు. ఎలుకల గురించి తర్వాత మళ్ళా కుక్కర్ అంతకుముందు బ్లాస్ట్ అయ్యేదంట. తర్వాత ఎప్పుడైతే ఈ కుక్కర్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేయడానికి ముందు ఈమె మన ప్రోగ్రాం పెట్టుకుని ఆన్ చేస్తుందంట. ఇప్పుడు విజిలింగ్ ప్రతి ఒక్కటి చక్కగా జరుగుతుందని ఆమె సాక్ష్యం రేపు ఉండబోతున్నారు ప్రభు చిత్తమైతే. సో సాక్ష్యం తర్వాత సాక్ష్యం నెక్స్ట్ మీదే. మార్కు సువార్త 10:27లో యేసు మానవులకు ఇది అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమన్నాడు. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10:27 జీసస్ సెడ్, ఫర్ mortal it is impossible, but for God everything is possible. మీకు అసాధ్యమైనదన్నీ సాధ్యమయ్యే ప్రోగ్రాంకి పేరే 3 గంటల ప్రార్థన. అందుకే మనం 1957 రోజులుగా సాక్ష్యాల తర్వాత సాక్ష్యాలు వింటున్నాం. ఫర్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్ టు మేక్ యూ అండ్ మీ టు స్టాండ్ ఫర్ 1957 days. We are going to celebrate it in Emjala on October 25th. అక్టోబర్ 25, 2026 ఈ సంవత్సరం మనము 2026 జరగక ముందు రోజే ఎంజాలలో దీన్ని కొనియాడబోతున్నాం. ఇప్పుడు పాడుదాం, అసాధ్యమైనదన్నీ మీకు సాధ్యమవునుగాక. ఆమేన్. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదేది సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదేది సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా.
అసాధ్యం సాధ్యమయ్యే ప్రార్థనకు పేరే 3 గంటల ప్రార్థన. మీకు జరుగునుగాక. భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలుగునుగాక. ఐసీయూ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న వారికి ఆశ్చర్య క్రియలు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకు ఫలితాలు ఆశ్చర్యకరమైన ఫలితాలుగా మారునుగాక. జాబ్ లేని వారికి అద్భుత రీతిగా జాబ్ లభించి సాక్ష్యాలు చెప్పుదురుగాక. వీసా విషయంలో, పిఆర్ విషయంలో పోరాడుతున్న బిడ్డలకు మార్గములు తెరవబడునుగాక. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డలకు ఆర్థికంగా అభివృద్ధి కలిగి మొన్న జరిగిన ఆరాధన నిజమని దేవుడు నిరూపించే దినములు వచ్చునుగాక. యువతి యువకుల జీవితంలో ఉన్న బంధకాలను కట్లు విప్పబడి వాళ్ళ జీవితంలో గొప్ప బంగారు భవిష్యత్తు కలుగునుగాక. తాగుడు అలవాట్లకు లొంగిపోయిన ప్రతి బిడ్డకు దాని నుంచి బయటపడు మార్గములు తెరవబడునుగాక. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలకు జయం కలుగునుగాక. డైవర్స్ లో గురి అయిన ప్రతి బిడ్డను జతపరచి దేవుడు సంతోషంగా జీవించే రోజులను దయచేయునుగాక. ఎంతమంది అక్రమ సంబంధాల్లో ఉన్నారో ప్రామాణికంగా జీవించే వరప్రసాద ఆత్మ వారిని ఆవరించునుగాక. ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారో లాభకరమైన కార్యములు జరుగునుగాక. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ నుంచి ప్రజలు బయటికి వత్తురుగాక. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్, అన్ని రకమైనటువంటి మందు లేని రోగాలు అన్నీ కూడా నయమైపోవునుగాక. ఇంటి విషయమే పోరాడుతున్న బిడ్డలకు విన్నపాలు ఆలకింపబడునుగాక. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగాక. పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగునుగాక. ఎంతమంది ఇంకా సెటిల్మెంట్ కాలేదు, సెటిల్మెంట్ జరుగునుగాక. ఎంతమంది సైతానుకు బంధింపబడి ఉన్నారో వారు సైతాను నుండి విడుదలను పొందుదురుగాక. ఎంతమంది అవయాలు పని చేయటదో పని చేయునుగాక. ట్యూమర్, లమ్స్ అన్ని డిసపియర్ అయిపోవునుగాక. బయాప్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా మారిపోవునుగాక. ఎంతమంది సోరియాసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత కలుగునుగాక. వృద్ధ వయసులో ఉన్న బిడ్డలు అనాథలుగా మారిపోయినామని పలుకుతున్న వారు, భార్య భర్తను కోల్పోయిన వారు, ప్రియమైన వ్యక్తులు కోల్పోయిన వారికి ఓదార్పు కలుగునుగాక. ఆటిజం పిల్లలందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. స్పీచ్ డిలే అయిన బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తూ చేతులెత్తి మన ఉద్దేశములు కూడా అర్పించుకుందాం.
ఈ ప్రార్థనలన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 14వ అధ్యాయం 38వ వచనంలో, దేవా నీవు నన్ను స్మరించుకుంటివి, నిన్ను ప్రేమించి వారిని నీవు ఏనాడును చేయి విడువవు. Daniel 14:38. Lord, you remembered me. Those who love you, you will never forsake them, Lord. నీవు మారిపోవాడవు కావు, నీవు ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడిని. మలాకి 3:6 భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. మారని ప్రేమ నీదయ్యా, నిరంతర ప్రేమ నీదయ్యా. ఆరని ప్రేమ నీదయ్యా, నిరంతర ప్రేమ నీదయ్యా. మరువవు నీవు నన్నెన్నడు, ఏనాడు ఎడబాయవు. మరువవు నీవు నన్నెన్నడు, ఏనాడు ఎడబాయవు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, చాలయ్యా యేసయ్యా, చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆదివారం సాయంత్రం నుంచి జరగబోయే మెడ్రాస్లో ఉన్నటువంటి గురువులందరి వడకమును దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవించమని, మనల్ని ప్రార్థన అడిగిన అనేక మంది విన్నపాలను దేవుడు దీవించమని, అంతోని వారి అద్భుతాల ప్రార్థన మీ ఇంటిలో ఫలించాలని భక్తితో ప్రభుని ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థన విన్నపాలు కోరుతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు అర్పించి ప్రార్థిస్తున్న బిడ్డల విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు అంతోని వారి ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1957 రోజులుగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెప్టెంబర్ 5న నూతన సెంటర్లో గృహ నిర్వహణ జరుగుతుండగా అక్కడ వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాదులో మేము ప్రార్థన వెళ్ళినప్పుడు వచ్చిన ప్రజల ఉద్దేశములన్నింటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం ఆరాధనలో పాల్గొని ఆర్థిక అభివృద్ధి కోసం ఏడ్చిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్కి కొన్ని వస్తువులు కొనుక్కోవడంలో సహాయం చేస్తున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరు మోకరించి, నీ ఉంటే చాలు, నీ నీడ, నీ మాట, నీ తోడు చాలు అని పాడాం. దేవుడు తప్పక ఆ పాటను మీ జీవితంలో టర్నింగ్ పాయింట్గా మారుస్తాడు. We said, Lord, your word is enough, your help is enough, Lord, your one sight is enough. As you said this, may the Lord look at you with a great compassion, and may your turning point be sure as we get the final blessing. పునీత అంతోని వారి అద్భుతాల ప్రార్థన ద్వారా పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడే దిగి వచ్చి మిమ్మలను ప్రార్థన అడిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. May through the intercession of Saint Anthony, may the miracle you are waiting and turning point happen in the name of the Father and the Son and the Holy Spirit. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, మా టర్నింగ్ పాయింట్ మాకు జరుగుతుందని మేము నమ్ముచున్నాము. అద్భుతాలు అంతోని వారి ప్రార్థన మీకు అద్భుతముగా మారి మీరు సాక్షి చెప్పే దినములు దగ్గరికి వచ్చింది నమ్మండి. గాడ్ బ్లెస్ యూ.